చీటింగ్ కేసులో లేడీ అఘోరి అరెస్ట్ అయ్యారు. యూపీలో అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. అనంతరం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడ హైడ్రామా నెలకొంది. తన తరపున వాదించడానికి లాయర్లు లేరని, తనకు అంత స్తోమత లేదని అఘోరి న్యాయమూర్తికి తెలిపింది. దీంతో కోర్టు తరపున ఒక అడ్వకేట్ని అఘోరి కోసం కేటాయించారు. అనంతరం లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. అఘోరి ఓ ట్రాన్స్జెండర్. ఆమెను ఇప్పుడు జైల్లో పురుషుల సెల్లో ఉంచుతారా, మహిళల సెల్లో పెడతారా అనేది పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయంపై అఘోరి తరపున లీగల్ హెడ్గా నియమితులైన లాయర్ను ప్రశ్నించింది. అఘోరిని పురుషుల బ్యారెక్కు తరలిస్తారా, మహిళల బ్యారెక్కు తీసుకెళ్తారా అనేది ఆమె తరపు లాయర్ కూడా చెప్పలేకపోతూ ఉండటం ఆసక్తికరం. ఏ జైలుకు అనేది పోలీసులు, డాక్టర్లు నిర్ణయిస్తారు. అది తనకు తెలియదని చెప్పారు అఘోరి తరపు లాయర్. త్వరలోనే అఘోరి కోసం బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తానని అన్నారు. అటు అఘోరిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరికి సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైల్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ మగ తేడా లేకుండా తాము జైల్లోని ఏ బ్యారక్లోనూ ఉంచలేమని తిరిగి పంపించేశారు. లింగ నిర్ధారణ జరిగితే గానీ ఇక్కడ ఉంచుకోలేమని చెప్పారు. దీంతో అఘోరిని ఇప్పుడు ఎక్కడ ఉంచాలో అర్థం కాక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ ఫీమేల్గా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. కంది జైల్లో ఈ కేటగిరీ వాళ్లను తీసుకోమంటూ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో అఘోరికి మరోసారి వైద్య పరీక్షలు చేయించేందుకు లేడీ అఘోరిని చేవెళ్లకు తరలించారు మోకిలా పోలీసులు. అయితే చెంచల్గూడ జైల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక బ్లాక్ ఉంది. వైద్యుల నివేదిక ఆధారంగా ఏ జైలుకు తరలించాలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కంది సబ్ జైల్లో లేడీ అఘోరి నానా హంగామా చేసింది. వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబడుతూ లొల్లి చేసింది. అరుపులు కేకలతో రచ్చరచ్చ చేసింది. వర్షిణిని జైల్లో ఉంచేందుకు రూల్స్ ఒప్పుకోవంటూ పోలీసులు ఎంత చెప్పినా అఘోరి ఒప్పుకోకపోవడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. యోని పూజ చేయిస్తానంటూ 10 లక్షలు వసూలు చేసిందంటూ అఘోరిపై మోకిలా పిఎస్లో ఓ మహిళ కేసు పెట్టారు. ఉజ్జయిని తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసిందని, ఆ పేరు చెప్పి మళ్లీ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ కంప్లైంట్తో ఫిబ్రవరిలోనే అఘోరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇటీవలే వర్షిణిని ముచ్చటగా 3వ పెళ్లి చేసుకుని యూపీలో కాపురం పెట్టిన అఘోరి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అనంతరం అఘోరిని జైలుకు తరలించారు. అఘోరి జైల్లో ఉంటే మరి శ్రీవర్షిణి పరిస్థితి ఏంటి? అఘోరి లేకుండా వర్షిణి ఉండగలదా? ఆమె ఫ్యూచర్ ఏంటి?